లే 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 అన్నట్టుగా ఈమె అడ్డగాలు వేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే బండి సంజయ్ పాదయాత్ర చేసుకుంటా మధ్యలో మోగించిండో అప్పుడు ఆహా అసలైన మొగోడు అంటే కేసీరావుకు ఈయనేరా అన్న కాడికి వచ్చింది కథ. ఇక రేపు బీజేపీ ఫామ్లోకి వస్తట్టే ఉందిరా, అసెంబ్లీలో సీట్లు బాగానే నూక్కొస్తుందిరా అనే కాడికి వచ్చింది కథ. అప్పుడు ఏం చేసిరు అయ్యా అంటే బండి సంజయ్ కొంకులు నరికిరు. బండి సంజయ్ కొంకులు నరికిరు. ఇక మరి నరకపోతే కథ మరి ఇంకా ఉల్టా అవుతట్టుంది. వామ్మో ఇది మొత్తం ఇసుకపడుతుంది మొత్తం కేసీరావు మీద. అప్పుడు ఈయనని బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసేసిర్రు. ఇక ఏముంది, బండి ఎద్దు ఎగిరి గంతులు వేసిన బండి ఎద్దు తోక ముడుచుకొని తానే అంటే తందానా అనుకుంటా చిన్నగా మెల్లగా తాంబేలు నడక మొదలుపెట్టింది. ఏముంది ఆడ ఇక మొత్తము ఇక పక్కేసుకొని పండుకున్నట్టే అయిపోయింది కథ. ఇక బండి సంజయ్ని ఎప్పుడైతే అధ్యక్ష పదవి నుంచి తీసేసిర్రో బీజేపీ చల్లబడ్డది. ఇక ఇంతింత కాంగ్రెస్ చిన్న పుంజుకుంది. ఆ మధ్యన బీజేపీ బీఆర్ఎస్కు కేసీరావుకు అసలైన ధీటుగా సమాధానం చెప్పేది ఎదుర్కొనేది అనేట్టుగా వచ్చిన కథని లోపటంగా కథ గమ్మించి ఈ బండి సంజయ్ ఎగిరి గంతులు వేస్తుండు, ఎట్లా మనమేమో లోపడంగా దోస్తానం చేస్తుంటివి, ఈయన ఎగిరి గంతులు వేసి కేసీరావు మీద పొట్టు అరుచుకుంటుండని ఇక ఈ రకంగా కథ కనిపించే వరకైనా అయిపోయాయి. ఏముంది చల్లబడ్డది వ్యవహారం. అందుకనే అప్పటి ముచ్చట కవితమ్మ ఇప్పుడెలా పెడుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటి నుంచో వీళ్ళు ప్లానింగ్ ఉన్నారు, ఎప్పటి నుంచో వీళ్ళు ఉపాయం మీద ఉన్నారు. నేను అడ్డుపడుతున్నా, నేను అడ్డగాలేస్తున్నా, నేను మొండిపట్టు బట్టి దీన్ని ఆపినా అనేది ఇప్పుడు కవితమ్మ ఆంబాయం. ఇగో ఇది కథ. ఇంకేమన్నది చూద్దాం. రావమ్మా. అదే నా తపన, అదే నా టార్గెట్. మంచిర్యాల జిల్లాలో కవిత సంచలన వ్యాఖ్యలు. కవిత ఎపిసోడ్లో టీ కప్పులో తుఫానే. అయితే ఇప్పుడు కవితమ్మ మంచిర్యాల జిల్లాలో అడుగుపెట్టి ఇక అక్కడ కూడా ఇదే ముచ్చట ముంగటేస్తుంది. నేను మా నాయనకు లేఖ రాస్తే మా అన్నకి ఎందుకు నొప్పి, మా నాయనకు నేను ఎప్పటి నుంచో నేను లేఖలు రాస్తా ఉన్నా, ఆయన చదువుతూ ఉండు, సించేస్తూ ఉండు, ఆయన నాకే తెలుసు. దీన్ని ఎట్లా బయటికి గుంజుకొచ్చే, దీన్ని ఎవరు లీక్ చేసే, ఎందుకు చేసే, ఏమిటికి? ఒక ఆడబిడ్డను నన్ను ఇంతమంది ఇన్ని తీర్ల మాటలు అంటుంటే మరి ఎందుకు శరానికి వస్తలేరు మా బీఆర్ఎస్ వాళ్ళు? మా అన్న కూడా ఎందుకు ఖండిస్తలేడు బయట వాళ్ళ మాటలు? ఇక ఈమె ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో అడుగుపెట్టి ఇక మరి అక్కడ శుభకార్యాలల్లో ఇక మరి ఈ షెడ్డో పడ్డో ఇక కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటుంటే కవితమ్మ ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది, ఏడ తింటుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది, ఆమె వెనకాల ఎవరన్నా బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారా, పార్టీ లీడర్లు ఉన్నారా అని ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నారు. ఇక ఆమె ఎటువంటి తెగబడ్డది, ఎంతవరకైనా పురేస్తా అన్నట్టుగా ఇక ఆమె తెగబడ్డది. ఇక ఈ రకంగా మొత్తానికి ఇక కవిత తగ్గేదేలే, బీఆర్ఎస్ను కాపాడేందుకే నా ప్రయత్నము, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో విలీనం కానియ్యా, అదే నా తపన, అదే నా టార్గెటు. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న కథ. అంతెందుకు, మనం పోయిన పార్లమెంటు ఎలక్షన్లు తీసుకుందాం. పార్లమెంటు ఎలక్షన్లలో బీజేపీకే వేద్దాం మన ఓట్లు, బీఆర్ఎస్ వాళ్ళం బీజేపీకే వేద్దాం మన ఓట్లు అనేది ఎక్కడ వేస్తాం, ఏంది ఏం కథ అంటే అది సోషల్ మీడియాలో మొత్తం కోడై కూసింది. ఏది, వాళ్ళు మాట్లాడుకున్న ఆడియో ముచ్చట్లు లీక్ అయ్యి. ఇది యథార్థం కాదా? కరీంనగర్లో కథ నడిపిస్తే తెలంగాణ మొత్తం అది దద్దరిల్లిపోయింది, దిక్కులు పిక్కటిలేలా. ఇక అదొకటి అయింది. నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీ వాళ్ళ ఈ 2 సీట్లు గెలవడానికి కూడా కారణము బీఆర్ఎస్ వాళ్ళే. బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ల కాంచెల్లి రాసుకొని పూసుకొని తిరుగుతుర్రు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 2 సీట్లు గెలవడానికి కారణం కూడా బీఆర్ఎస్ వాళ్ళే అనేది ఇప్పుడు
తేట తెల్లవేరట్టుగా కొడుతుంది. అందుకనే కవిత ఏమంటుంది, అయ్యా బీఆర్ఎస్ను